ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వరల్డ్ డాక్టర్స్ డే. మరి ఈ రోజు వరల్డ్ డాక్టర్స్ డే ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా మన ముందుకు వచ్చారు డాక్టర్ శిల్పి రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడి అసలు ఈ వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాము. అలాగే అసలు హ్యాపీ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుందా, ప్రెగ్నెన్సీలో మనందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మరి ముఖ్యంగా వరల్డ్ డాక్టర్స్ డే రోజు మీరు ఇలా రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది మేడం. నాకు కూడా, ఎందుకంటే ప్రజల్లో మనం ఉంటాం కాబట్టి, ఖచ్చితంగా ఒక ప్రముఖమైన రోజు కాబట్టి ఈ రోజు చాలా మంచి రోజు, అందరికీ ఆసక్తికరంగా ఉన్న రోజు. అవును, ఇలాంటి రోజుల్లో మనం ఏదైనా చెప్తే త్వరగా యాక్సెప్ట్ కూడా అవుతుంది. అవును. ఈ మధ్య కాలంలో డాక్టర్స్ అంటే కేవలం కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత డబ్బు కోసమే చేస్తున్నారు అన్న విషయంలో, డెలివరీస్ విషయంలో బాగా ఎక్కువ తిట్టుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా నీకు సిజేరియన్ చేసేస్తుంది అని చెప్పే రోజుల్లో నార్మల్ డెలివరీస్తో మీరు ఒక రికార్డుని సృష్టిస్తున్నారు. మరి ఈ రికార్డ్ గురించి మాట్లాడతారా? ఖచ్చితంగా. ఇప్పుడు పల్లెటూర్లలో అయితేనేమి మంత్రసాని వ్యవస్థ పోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో మన దినచర్యలు అయితేనేమి, లేకపోతే విధి విధానాలు అయితేనేమి, ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఎలా ఉన్నాయి, ఇవన్నీ మన ఆహార నియమాలు, మన చుట్టుపక్కల మనం చేసుకునే పనులు, దాని ద్వారా వచ్చినాయి. అది డబ్బులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కానీ మాల్ న్యూట్రిషన్ అంటాం. మాల్ న్యూట్రిషన్ అంటే అది అండర్ న్యూట్రిషన్ ఉండొచ్చు, ఓవర్ న్యూట్రిషన్ ఉండొచ్చు. అండర్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా అధికంగా పిండి పదార్థాలు తినొచ్చు, అసలు పప్పు పదార్థాలు తీసుకోకపోవచ్చు. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఒక ఎత్తు అయితే, దినచర్యలు కూడా చేసుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళ తిండి వాళ్ళు వండుకోరు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోరు, వాళ్ళ ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకోరు. ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూసే వాళ్ళందరూ ఈ 10,000తో ఇలా పనిచేస్తారు అంతే. సో ఒకప్పుడు పిండి రుబ్బుకునే వాళ్ళు, ఇల్లు తుడుచుకునే వాళ్ళు, ఊడ్చుకునే వాళ్ళు, బట్టలు ఉతుక్కునే వాళ్ళు, దంచుకునే వాళ్ళు, రుబ్బుకునే వాళ్ళు, ఇవన్నీ పనులు చేసే ఫిట్నెస్ ఇప్పుడున్న వాళ్ళకి ఎలా వస్తుంది? అలా ఫిట్నెస్ లేనప్పుడు, కోర్ స్ట్రెంగ్త్ లేనప్పుడు కాన్పు నొప్పులు వస్తాయా? వచ్చినా వాళ్ళు కాన్పుకి రెడీగా ఉంటారా? నాకు నొప్పి 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 అంటే, మరి కాన్పు అన్న తర్వాత కూడా నొప్పి లేకపోతే ఎలాగమ్మా? నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకుంటే కనుక, సి సెక్షన్ నార్మల్ డెలివరీకి దీని అరౌండ్ కొన్ని మిత్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అని అంటే, ఒకటి బ్రీచ్ అంటే తలకిందులుగా బేబీ ఉంటే కనుక సి సెక్షన్ కంపల్సరీ ఉంటుంది అని. రెండవది, ఫస్ట్ టైం సి సెక్షన్ అయితే అంటే సెకండ్ టైం సి సెక్షన్ అయితే కనుక మూడోసారి రెండో కాన్పు ఖచ్చితంగా సి సెక్షన్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అవ్వదు అని చెప్తున్నారు. మరి ఈ రెండుకి దీని చుట్టూ ఉన్న మిత్స్ గురించి మాట్లాడతారా? మీరు మిత్ అని మీరే చెప్తున్నారు. సో బేసిక్ గా బ్రీచ్ అనేది అదొక పొజిషన్ యూట్రస్ లోపట. ఒకవేళ యూట్రస్ లో గోడలు ఉండి అది తిరగకపోతే అదొక విషయం. అలా కాంట్రాక్షన్స్ కూడా సరిగ్గా ఉండవు. లేకపోతే 2 యూట్రస్లు ఉంటాయి, ఒక దాంట్లో అలా ఇరుక్కుపోయిందంటే బ్రీచ్ అలా ఇరుక్కుపోతుంది. ఇలాంటి ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ లో తప్పితే ప్రతి బ్రీచ్ మనము డెలివరీ చేయొచ్చు. అయితే బ్రీచ్ ఉందని 28-30 వీక్స్ కి మనకు తెలిసిపోద్ది. అలాంటప్పుడు ఆ 28-30 వీక్స్ నుంచి వాళ్ళకి బేబీ వెయిట్ ఐడియల్ గా ఉంచుకోండి, 3 kg బేబీ ఉంచుకోండి, యాక్టివ్ గా ఉండండి, బ్రీచ్ నేను చేస్తాను, డెలివరీ అని చెప్తాను. బ్రీచ్ లో ఒక్కటే ఏంటంటే, నేను హాస్పిటల్ బయటికి వెళ్ళొద్దు, డెలివరీ సమయానికి నేను ఉండాలి. ఎందుకంటే బ్రీచ్ కి ట్రైన్డ్ బ్రీచ్ డెలివరీ చేసే వాళ్లే కావాలి. ఎవరైతే ట్రైన్డ్ ఉండరో వాళ్ళు చేయలేరు, వాళ్ళు కంగారు పడిపోతారు. సో నేను బ్రీచ్ వాళ్ళు ఎవరైనా డెలివరీకి ఉంటే కనీసము ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఎక్కడికి వెళ్ళను, హాస్పిటల్లో ఉండి బ్రీచ్ డెలివరీ చేస్తాను. ఎందుకంటే బ్రీచ్ నాకు తెలుసు కాబట్టి. కానీ నాలాగే ఇప్పుడు ఇంకో 2-3 కూడా ట్రైన్ అయిపోయారు. ఒక 25-30 కేసులు చేస్తే ఎవరైనా భయం పోతుంది, ట్రైన్ అయిపోతారు. సో అలా ట్రైన్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు బ్రీచ్ డెలివరీ చేస్తాం. బ్రీచ్ ఒకటి పెద్ద బేబీ ఉండొద్దు, చిన్న బేబీ ఉంటే అయిపోతుంది, అవలీలగా అయిపోతుంది. మదర్ మంచిగా కోఆపరేట్ చేయాలి, వాళ్ళ ఎక్సర్సైజెస్ మంచిగా చేసి పెల్విస్ మంచిగా ఓపెన్ అయ్యి బ్రీచ్ కిందికి వచ్చిందంటే మనం డెలివరీ చేసుకోవచ్చు. అదే విధంగా మంచి నియోనెటాలజిస్ట్ పక్కన ఉంటే, ఎందుకంటే హెడ్ తర్వాత వస్తుంది కదా, అప్పుడప్పుడు బ్రీత్ అనేది ఆగిపోతుంది. సో వాళ్ళు నియోనెటాలజిస్ట్ పక్కనే ఉంటే వాళ్ళ బేబీని రివైవ్ చేసుకుని ఫస్ట్ ఎయిడ్ అదంతా వాళ్ళు చూసుకుంటారు. సో దానికోసమని బ్రీచ్ డెలివరీస్ ఆపొద్దు. కొన్ని పొజిషన్స్ లోనే బ్రీచ్ డెలివరీ అవ్వదు, లేకపోతే అన్ని పొజిషన్స్ లో కూడా బ్రీచ్ డెలివరీ అవుతుంది. రకరకాల పొజిషన్స్ ఉంటాయి, అందులో కూడా బ్రీచ్ డెలివరీ అవుతుంది. 90% సిజేరియన్స్ పిచ్ రీజన్స్ కి అవుతున్నాయి, నాట్ ఫర్ ద రైట్ రీజన్. అల్ట్రాసౌండ్ మెషిన్స్ కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి. స్కార్ థిక్నెస్ ఎంతసేపు చూసుకుంటాము? నిజంగా స్కార్ తిన్నుగా ఉన్నా పెయిన్ వస్తుంది,
ఎగ్జామిన్ చేస్తేనే మదర్ ఇలా అంటది. అలా ఉన్న కేసెస్ మనం చేయాల్సిన పని లేదు, రిస్క్ లో పెట్టాల్సిన పని లేదు. స్కార్ పెయినే ఉండదు, మంచిగా హెడ్ కిందికి వచ్చింది, మనం మంచి ఎక్సర్సైజెస్ చెప్పాము, కరెక్ట్ బేబీ వెయిట్ మెయింటైన్ చేసాము, హెడ్ మంచి ఫిక్స్ అయిపోయింది, స్కార్ దాటుకుని వచ్చేసింది, ఇంకెందుకు స్కార్ పెయిన్. హాస్పిటల్ కూడా చాలా ఇంపార్టెంట్. హై రిస్క్ టీమ్ ఉండాలి, స్టార్ట్ టైం ఉండాలి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే విత్ ఇన్ 10 minutes డెలివరీ అయ్యేటట్టు, బ్లడ్ బ్యాంక్ ఉండాలి, 24/7 అనస్థీషియా టీమ్ ఉండాలి, క్వాలిఫైడ్ జూనియర్స్ ఉండాలి, ఈగల్స్ అయి ఉండాలి, నర్సెస్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. మదర్ ఏదన్నా ప్రాబ్లం చెప్పగానే విత్ ఇన్ సెకండ్స్ మనము కోడ్ బ్లూ అయ్యేలాగా ఉండాలి. సో అంత మంచి పర్ఫెక్ట్ టీమ్ డెవలప్ అయినప్పుడు మనం వీబ్యాక్స్ చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్ వీబ్యాక్ అటెంప్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలా మందికి భయానికో చిన్న చిన్న విషయాలకి సిజేరియన్ అయిన రోజులు ఉన్నాయి. అండ్ ఇంపార్షియల్ గా ఉండాలి ఎప్పుడైనా కానీ. నార్మల్ డెలివరీకి ఒక ప్రైజ్, సెక్షన్ కి ఒక ప్రైజ్, ఇంకో దానికి ఇంకో ప్రైజ్ అని అంటే ఇలాంటి చెత్త వ్యవహారాలు చాలా అవుతాయి. నేను గత 10 ఏళ్లుగా ఏ డెలివరీ అయినా సేమ్ ప్రైస్. మీరు సెక్షన్ కి ఎంత, నార్మల్ కి ఎంత, అసలు క్వశ్చనే లేదు. డెలివరీ ఒక పార్షాలిటీ లేకుండా పద్ధతిగా ఏ డెలివరీ అయితే తల్లికి మంచిదో అదే డెలివరీ చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాను కాబట్టి ఇంక దేనికి కక్కుర్తిపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, మేడం సోషల్ మీడియాలో వెరీ వెరీ ఫేమస్, ఆల్మోస్ట్ వైరల్ అనుకోండి. ఇంకా డెలివరీ టైంకి చేయించే డాన్స్ మూవ్స్ కానీ ఎక్సర్సైజుల్ని దాంట్లో పెట్టి ఒక డాన్స్ లాగా చేస్తారనమాట. వాటితో బాగా ఫేమస్ అయ్యారు. అవి చూసి చాలా మంది అసలు అరే ప్రెగ్నెన్సీ అంటే ఇంత హ్యాపీగా ఉంటారు, నిజంగా ఇంత ఈజీగా ఇంత హ్యాపీగా మూవ్ అవ్వగలదా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది మేడం? ఎప్పుడైతే నేను ఎక్సర్సైజెస్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశానో యాక్సెప్టెన్సే లేదు. యాక్సెప్టెన్స్ లేకపోవడంతో దేన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు? ఎంటర్టైన్మెంట్. సో అలాంటప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఎక్సర్సైజెస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ యోగా, దాని తర్వాత గర్భ సంస్కార యోగా. యోగా కూడా ఇండివిజువల్ గా రారు, కపుల్ యోగా పెట్టాం. సో హస్బెండ్స్ కూడా వైఫ్ ని తీసుకుని రావడము, అలా ఒక 2 గంటలు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండడము, దాని తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవడము, వాళ్ళు టైం స్పెండ్ చేయడం, అలా లాకిన్ చేసేసరికి ఇది బాగుందని చెప్పి వచ్చారు. దాని తర్వాత గర్భ సంస్కార యోగా, అందులో వాల్యూస్, మంచి మాట్లాడాలి, మంచి ఆలోచించాలి, మంచి రాయాలి, మంచి వినాలి, మంచి తినాలి. సో ఇలాంటి వాల్యూస్ గర్భ సంస్కార్ మనకి ఎప్పటి నుంచో ఉంది. గర్భ సంస్కార్ అలాగే దాని మీద ఒక పెద్ద ఈవెంట్ చేస్తాం ప్రతి ఇయర్ మేము, మిస్సెస్ మామ్ అని. అది ఫ్రీ ఈవెంట్, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. సో అలా యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు మనము నేర్పించేది సైంటిఫిక్ గా ఉండి వాళ్ళకి నచ్చేలా ఉంటే దాని రిజల్ట్స్ కూడా వస్తాయి. సో మనం ఎఫర్ట్, కన్సిస్టెన్సీ, దాన్ని ప్రమోషన్, దాని రిజల్ట్స్, ఆ లూప్ లో ఒక్కసారి పడ్డారనుకో వాళ్ళ ఫ్రెండ్స్ అదే లూప్ లో వస్తారు, వాళ్ళ రిలేటివ్స్ అదే లూప్ లో వస్తారు. సో ఆ లూప్ ని కనుక మనం ప్రమోట్ చేయగలిగితే అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ లూప్ కమర్షియల్ ఉండొద్దు. కమర్షియల్ ఉంటే అటెండెన్స్ తగ్గిపోతుంది. మేము ఈ కాన్సెప్ట్ ని అలా రన్ చేస్తూ ఉంటే అందులో వచ్చిన సక్సెస్ లో నుంచి ఆ మార్పు అనేది వచ్చింది. అండ్ అది ఇంకా డెప్త్ అవుతూనే ఉంది. దానికే మనము మ్యూజిక్ థెరపీ యాడ్ చేసాము, వాటర్ యోగా యాడ్ చేసాము, దానికే న్యూ బార్న్ హ్యాండ్లింగ్ యాడ్ చేసాము, ఫాదర్స్ కి, టు బి ఫాదర్స్ కి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించాము. అలాగే పీడియాట్రిక్ కేర్, వ్యాక్సినేషన్స్ యాడ్ చేసాము. కొత్తగా చాలా కాన్సెప్ట్స్, ఇంకా డీపర్ కాన్సెప్ట్స్. నార్మల్ డెలివరీ, హ్యాపీనెస్, హెల్త్, ఫిట్నెస్, దాని తర్వాత ఆర్గానిక్ ఫుడ్స్, దాని తర్వాత మన సబ్బులు ఎలా మనం తయారు చేసుకోవాలి, మన క్లోత్స్, పిల్లలకి మస్లిన్ క్లోత్స్, కాటన్ క్లోత్స్ ఎలా కుట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇవే యాక్టివిటీస్. ఇంకా దీని మీదే మొత్తం ప్రపంచం. అండ్ నమ్మకం, ఆ నమ్మకమే వాళ్ళ గెలుపుకి ఫస్ట్ మెట్టు. ఆ తర్వాత మిగతా నేను ఎలాగో చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.